ఇక్కడ ఒక బుల్లి సైకో ఉన్నాడు మంగళగిరిలో, ఒక బుల్లి సైకో. ఆ సైకో పేరు ఆల రామకృష్ణారెడ్డి గారు. ఆయన గురించి కూడా నేను ప్రస్తావించాను తల్లి. కొంచెం ఎన్నికల ముందర మీ దగ్గరికి వచ్చాడు తల్లి. ఫారెస్ట్ లో మీరు ఇల్లు కట్టుకుంటే అది పట్టాలు ఇస్తానని మీకు హామీ ఇచ్చాడు. రోడ్లు కడతానని చెప్పాడు, వాటర్ పైప్ లైన్లు వేస్తానని చెప్పాడు. తల్లి 3 సంవత్సరాలైంది తల్లి, 3.5 సంవత్సరాలైంది తల్లి. ఇచ్చినాడా పట్టాలు? వేసినాడా రోడ్లు? తాగునీటి పైప్ లైన్ మన కొండకు వేసాడా అని అడుగుతున్నా. ఇప్పుడు ఏకంగా మన నియోజకవర్గంలో ప్రతి వాడు ఊరికి ఒక ఎయిర్పోర్ట్ కడతాడంట ఈయన. అందుకే పేద ప్రజలు ఇల్లు కొట్టేసి 120 అడుగులు రోడ్డు కడతాడంట తల్లి. నేను అనుకున్నా, అబ్బా 160 అడుగులు రోడ్ అంటే ఎంత బాగుంటుందిరా నేను అనుకున్నా. ఇప్పటం వెళ్తే అక్కడ చెప్పారు ప్రజలు, అయ్యా మీకు అర్థమట్లే ఈ బుల్లి సైకో గురించి. అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు పెద్ద కాంప్లెక్స్ కూడా కడుతున్నారు, 100 అపార్ట్మెంట్ కడుతున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బాడు, అందుకే పేద ప్రజలు ఇల్లు పీకాడు ఈ బుల్లి సైకో అని ఇప్పటం ప్రజలు నాకు చెప్పారు.